మండుటెండ తర్వాత వాన పడితే దానంత హాయి ఉండదు. అదే తొలకరి జల్లైతే మట్టి వాసనకు మనసు పులకరిస్తుంది. 2-3 రోజులు వాన పడితే ఓకే, మరీ ఎడతెరిపి లేకుండా వారం పాటు వర్షం దంచి కొడితే ప్రపంచమంతా ఆగమవుతుంది. కానీ 1-2 కాదు, ఏకంగా లక్షలేళ్ల పాటు కురుస్తూనే ఉంటే ఊహించడానికే భయంగా ఉంది కదా. కానీ ఇది నిజం. భూమి మీద ఏకంగా 20 లక్షల ఏళ్ల పాటు వర్షం పడిందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇంతకీ అంత వాన ఎందుకు పడింది? దానివల్ల ఏం జరిగింది? ఇరవై 23 కోట్లేళ్ల క్రితం భూమి మీద ఇప్పుడున్న ఖండాలు ఉండేవి కావు. పాంజియా అనే ఒకే ఒక మహాఖండం ఉండేది. డైనోసార్లు ఉనికిలోకి వస్తున్న సమయం ఇది. అప్పటిదాకా వానలు తక్కువగా ఉండి వేడి వాతావరణం ఉండేది. ఏళ్ల తరబడి భూమి మీద చుక్క వర్షపు నీరు కూడా పడలేదు. చాలా రకాల జీవజాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. అదే సమయంలో గ్రహశకలాలు ఢీకొనటం, భూమి లోపల టెక్టానిక్ ప్లేట్ల కదలికలు పెరిగి భారీ స్థాయిలో అగ్నిపర్వతాల విస్ఫోటనం చెందాయి. వాతావరణంలోకి చేరిన పొగ, దుమ్ము, ధూళి వల్ల ఒక్కసారిగా గ్లోబల్ వార్మింగ్ ఏర్పడింది. ఇదే సమయంలో వ్రాంగిలియా లార్జి ఇగ్నియస్ ప్రావిన్స్లో ఓ భారీ అగ్నిపర్వతం బద్దలైందట. దీంతో వాతావరణం ఒక్కసారిగా మరింత వేడెక్కింది. సముద్రంలోని నీరు ఆవిరై వాతావరణంలో తేమ శాతం అనూహ్యంగా పెరిగింది. గాలులు పాంజియా వైపు వీయడంతో ఒక్కసారిగా వర్షం కురవడం మొదలైంది. అలా మొదలైన వాన 20 లక్షలేళ్ల పాటు కొనసాగింది. ఆ తర్వాత పరిణామాలను కాన్యస్ ఫ్లూవియా ఈవెంట్ అని పేరు పెట్టారు. భారీ వర్షం కారణంగా మొదట్లో జీవరాశులు నాశనమయ్యాయి. ఉష్ణోగ్రతలు, విషవాయువులు పెరగడంతో మొక్కలు, చెట్లు, జంతువులు చనిపోయాయి. అగ్నిపర్వతాల నుంచి వెలువడిన విషవాయువులు దుమ్ము, ధూళి మేఘాల్లో కలిసి యాసిడ్ రెయిన్స్ కురిశాయి. మరోవైపు సముద్రాల్లో నీరు వేడెక్కింది. ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో జలచరాలు తగ్గిపోయాయి. అప్పట్లో దాదాపు 80% పైగా జీవరాశి అంతరించాయి. కార్నియర్ ఈవెంట్ చివరి దశకు వచ్చేటప్పటికి పాంజియా విడిపోవడం మొదలైంది. ఖండాలు ఏర్పడటం ప్రారంభమైంది. అగ్నిపర్వతాల విస్ఫోటనాలు తగ్గిపోయి భూమి మీద వేడి క్రమంగా తగ్గింది. వానలు పరిమితమయ్యాయి. జీవరాశి మనుగడకు అవసరమైన వాతావరణం ఏర్పడింది. మొక్కలు, జంతువులు సహా ఎన్నో కొత్త జీవరాశులు పుట్టుకొచ్చాయి. డైనోసార్లు కూడా ఈ వర్షం కారణంగా బాగా లాభపడ్డాయి. కార్నియన్ ఈవెంట్ మొదలయ్యే నాటికి డైనోసార్లు, పలు ఇతర జీవరాశుల ఎదుగుదల మొదలైంది. వాటిలో ఎన్నో ఉపజాతులు పుట్టుకొచ్చి జీవరాశిపై ఆధిపత్యం చెలాయించాయి. ఇదే సమయంలో తాబేళ్లు, మొసళ్ళు, బల్లులతో పాటు పాలిచ్చి పెంచే జీవులు అభివృద్ధి చెందాయి. పంతొమ్మిది 1970లలో కొందరు సైంటిస్టులు భూ ఉపరితలానికి సంబంధించి రీసెర్చ్ చేస్తుండగా పురాతన రాళ్లలో అసాధారణమైన బూడిద రంగు పొరలను గమనించారు. అవి సిలికా మట్టితో ఏర్పడ్డాయని, ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఇలా ఉన్నాయని గుర్తించారు. కార్బన్ డేటింగ్ పరీక్షలు చేసి దాదాపు 23 కోట్ల ఏళ్ల కింద ఆ పొరలు ఏర్పడినట్టు తేల్చారు. ఇసుక, మట్టి తీవ్రస్థాయిలో పీడనానికి గురై ఇవి ఏర్పడినట్టు నిర్ధారించారు.
ఈ పొరల మందం ఆధారంగా మొదలై ముగిసిన సమయాన్ని అంచనా వేసి దాదాపు 20 లక్షల ఏళ్ల పాటు నిరంతరం వాన కురవడంతో అలా ఏర్పడినట్టు సైంటిస్టులు తేల్చారు. ఒకప్పుడు భూమి మీద 20 లక్షలేళ్లు వాన పడితే అసలు 20 లక్షలేళ్లుగా చుక్క వాన పడిన ప్రాంతం ఒకటుంది. అంటార్కిటికాలో మెక్మో డ్రై వ్యాలీగా పిలిచే ప్రాంతంలో దాదాపు 20 లక్షలేళ్లుగా వాన మంచు కురవలేదు. అతి తక్కువ హ్యూమిడిటీ, డ్రై వ్యాలీకి చుట్టూ ఉన్న పెద్ద కొండలు, గాలులు వీచే దిశ కారణంగా అక్కడ వర్షాలు పడటం లేదని సైంటిస్టులు తేల్చారు.